నాకు ఎప్పుడు అవుతుంది రాజానే, నేను రాజానే పిలుస్తాను. చేస్తున్నారు. భోగి రాత్రి జరిగింది, భోగి గట్టిగా జరుపుకున్నాం. హాయ్, హలో, వెల్కమ్ టు ఏపీ విదేశం. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. సంక్రాంతి మొదలైంది, పట్టణాలు పల్లెల్లోకి వచ్చారు, సందడిగా ఉంది. అయితే ప్రస్తుతానికి మనం ఒక సెలబ్రిటీస్ ఇంట్లో ఈరోజు ఉన్నాం. అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, మాధురి గారి ఇంట్లో ఉన్నాం. ఈరోజు దువ్వాడ శ్రీనివాస్ గారికి కూడా ఇష్టమైన వంట కార్యక్రమాలు కూడా ఈరోజు మాధురి గారు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి దువ్వాడ శ్రీనివాస్ గారు కూడా ఉన్నారు. సరే, సంక్రాంతి శుభాకాంక్షలు. ఏంటి ఈరోజు స్పెషల్స్ ఏంటి? ముందుగా మీకు, మీ ఛానల్కి, మీ ఛానల్ యాజమాన్యానికి, మీ ఛానల్కి సంబంధించిన వ్యూవర్స్ అందరికీ కూడా, అలాగే 2 రాష్ట్రాల తెలుగు ప్రజలందరికీ కూడా భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ శుభాకాంక్షలు ప్రతి ఒక్కరికి కూడా తెలియజేసుకుంటున్నాం. ఈ భోగి ప్రతి గడపలో కూడా, ప్రతి గుండెలో కూడా ఈ భోగి మంటలు, ఈ వెలుగులు నింపాలని, ఈ సంక్రాంతి కనుమ, ముక్కనుమ ద్వారా పితృదేవతలు, ముక్కోటి దేవతలు, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి ఉండాలని, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని, ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడు అందరికీ చల్లగా చూడాలని కోరుకుంటున్నాను. ఏంటి సంక్రాంతికి మేడం గారు మీకు స్పెషల్స్ ఏంటని చేయబోతున్నారు? ఏంటి రోజు స్పెషలే, కానీ ఈరోజు స్పెషల్ ఉంటుంది కదా పండగకి. పండగ స్పెషల్ ఉంటుంది. చేస్తున్నారు. భోగి రాత్రి జరిగింది, భోగి గట్టిగా జరుపుకున్నాం. అందరూ కూడా, ప్రజలందరూ వచ్చారు, ఘనంగా జరుపుకున్నాం. ఈరోజు భోగి పండుగ కదా, రేపు సంక్రాంతి. మరి సంక్రాంతి కూడా ఘనంగా జరుపుకోవటం జరుగుతుంది. వస్తారు మా స్నేహితులు, రాజకీయంగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలందరూ వస్తారు. అందరం కలిసి ఓ పండగలా జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని. కిందటి సంవత్సరం అంతా కొన్ని చేదు అనుభవాలతోటి గడిచాయి. 2025 వచ్చిన తర్వాత కొత్త పండగ, సంక్రాంతి పండగతో ఇద్దరు కలిసి సంబరాలు చేసుకుంటున్నారు. చాలామంది ఎలా అనుకుంటున్నారు అసలు? చేదు అనుభవాలు అంటే మా కుటుంబంలో జరిగినటువంటి ఘర్షణలు, ఇవన్నీ ప్రజలందరికీ నేను గడిచిన కాలంలో తెలియజేసినటువంటివి. ఆ ఘర్షణల ద్వారా మరి మేమంతా ఒక నిర్ణయానికి రావటం జరిగింది. కోర్టుల్లో కేసులు కూడా ఉన్నాయి. ఆ కేసులు ఫైనలైజ్ అవ్వాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మరి ఈ ఘర్షణలు, గొడవలు ఎలా ఉన్నప్పటికీ కూడా మాకంటూ పిల్లలు ఉన్నారు. ఈ పిల్లలకి అన్యాయం జరగకూడదు అన్నది మేమిద్దరం కూడా నిర్ణయం తీసుకున్నాం. మాధురికి ఉన్నటువంటి 3 పిల్లలు కానీ, నాకున్నటువంటి 2 పిల్లలు కానీ, మాకు 5 పిల్లలు. ఈ 5 పిల్లల్ని కూడా వాళ్ళ కంటికి రెప్పలా చూసుకోవాలి, ఏ ఇబ్బంది రాకూడదు. మరి నేను అక్కర్లేదు, ఆయన అవసరం నాకు లేదు, ఆయన ఉండకూడదు అనుకున్నటువంటి వాణి గురించి ఇంతకన్నా నేనేం మాట్లాడతాను. ఆమె ఇష్టమైనటువంటిది ఆమెకు జరిగింది, ఆమె కోరికే నెరవేరింది. ఏంటంటే ఆమెకి నేను అక్కర్లేదు, అధికారం కావాలి, డబ్బు కావాలి, అవన్నీ కూడా ఇచ్చేసాను, ఆస్తులన్నీ కూడా రాసి ఇచ్చేసాను. ఈరోజు హోప్లెస్, చేతిలో ఏమీ లేకుండా ఉన్నాను. ఆమెకు సంతోషంగా అన్ని ఏర్పాట్లు చేసేసాం. ఇప్పుడు శేష జీవితం మేమిద్దరం కలిపి ఆలోచించుకొని, మేమిద్దరం కలిపి ముందుకెళ్ళవలసినటువంటి బాధ్యత భుజాన్ని వేసుకున్నాం. అందరూ అపోహలు, లేనిపోని ఆరోపణలు, లేనిపోని విమర్శలు చేస్తుంటారు. ఆమె పిల్లల్ని ఆమె చూడట్లేదని, పట్టించుకోవట్లేదని, నా పిల్లల్ని నేను విడిచిపెట్టేశానని, ముందు మీ కుటుంబాలని చూసి తర్వాత రాజకీయాలు మాట్లాడంటారు. దయచేసి మాకెవరు సలహాలు, సూచనలు, ఈ జనసేన బ్యాచ్ కొంతమంది ఉన్నారు, ఆ జనసేన బ్యాచ్ కొంచెం నోటు దురద ఆపుకోమని నేను కోరుతున్నాను. మీరు మాకు సలహాలు ఇచ్చేయవలసిన అవసరం లేదు, మీ సలహాలు పాటించేయాల్సిన అవసరము మాకు లేదు. కొంచెం వాళ్ళు దగ్గర పెట్టుకోవాలని వాళ్ళకు కూడా, అటువంటి ట్రోలర్స్ కూడా మెయిన్ వాళ్ళకే నేను గట్టిగా తెలియజేస్తున్నాను. మా కుటుంబాలను ఎలా చూసుకోవాలో మాకు తెలుసు, మేము ఎలా ఉండాలో మాకు తెలుసు. మా కుటుంబంలో గడిచిన ఏడాదిలో నుంచి గత 2-3 ఏళ్ళగా వస్తున్నటువంటి మా గొడవలన్నిటికీ ఒక కంక్లూజన్ చేశాము. క్లారిటీగా మేము ఇలా ఉంటామని చెప్పాము. ఉంటూ మా కుటుంబాల్ని, మా పిల్లల్ని ఇలా చూసుకుంటామని కూడా చెప్పాం. అంత దమ్ము, ధైర్యం మీకు ఉందా? అది మీరు చెప్పగలరా? మీ చీకటి కోణాలన్నీ బయటికి తీస్తే ఒక్కడ కూడా బ్రతకడు. మాకు చీకటి కోణం అంటూ లేదు, రహస్యం అంటూ లేదు, దాచుకోవడం అంటూ లేదు. ప్రతి ఒక్కటి క్రిస్టల్ క్లియర్గా ప్రజలకి తెలియజేస్తున్నాం. ఇప్పటికి మీ ఛానల్ ద్వారా కూడా
క్లారిటీగా ఉంటున్నాం. ఎక్కడ కూడా అబద్ధాలు ఆడవలసిన అవసరం లేదు, ఎవరికి మోసం చేయాల్సిన అవసరం లేదు. నా రాజకీయ జీవితంలో నిజాయితీగా మాత్రమే ఉన్నాను, అవినీతి ఎప్పుడు చేయలేదు. గత 5 ఏళ్ళు అధికారంలో ఉన్నాం, అందులో 3 ఏళ్ళు ఎమ్మెల్సీగా ఉన్నాను, ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్నాను. నేను అవినీతి కానీ, అక్రమాలు కానీ, భూదందాలు కానీ ఎప్పుడు ఎక్కడ చేయలేదు, ఆ చేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ చేసుంటే ఈ అధికార పార్టీ నన్ను ఈరోజు విడిచిపెట్టదు. పవన్ కళ్యాణ్కి ఎప్పుడో విమర్శించానని కేసు పెట్టిన వాళ్ళు నేను నిజంగా అవినీతి చేస్తే ఈ పార్టీకి నన్ను లోపలేస్తారు కదా, అది చేయలేకపోతున్నారు కదా. అంటే నిజాయితీ, ఆ రాజకీయాల్లో ఎంత నిజాయితీగా ఉన్నామో కుటుంబ వ్యవహారాల్లో కూడా అంతే నిజాయితీగా ఉన్నాం. ఎటువంటి ఇబ్బందులు లేవు, అందరూ సంతోషంగా ఉండాలి, ఉంటున్నాం. మా ఇబ్బందులన్నీ క్లియర్గా ప్రజలకు తెలియజేస్తూ మేము ముందుకు అడుగేస్తున్నాం. వ్యాపారాల్లో కూడా ఈరోజు సంక్రాంతి కాబట్టి ఆ విషయం కూడా మీకు తెలియజేయాలి. మరి మాధురి తనకున్నటువంటి అనుభవంతో, నైపుణ్యతతో మరి ఒక మంచి శారీ స్టోర్స్ హైదరాబాద్లో బ్రాంచెస్ కింద పెట్టాలని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయించుకునే దానిలో భాగంగా మరి తనే మీకు ఆ డీటెయిల్స్ కూడా తెలియజేస్తారు. మంచి ప్రజలందరికీ కూడా ఒక అనుకూలమైనటువంటి అద్భుతమైనటువంటి వాతావరణంలో ఒక మంచి శారీ స్టోర్ని కూడా ఆమె ఏర్పాటు చేస్తున్నారు. అది కూడా తద్వారా కూడా మా వ్యాపార రంగంలో కూడా అడుగు పెడుతున్నాం. మరి ఈరోజు శుభ సందర్భం కాబట్టి, మంచి రోజు కాబట్టి కాంచీపురం వకుళ సిల్క్స్తో హైదరాబాద్లో బ్రాంచెస్ ప్రారంభిస్తున్నాం. ఆ బ్రాంచెస్ అన్నీ కూడా మాధురి నేతృత్వంలో, ఆధ్వర్యంలో జరగబోతున్నాయి. మరి ఇవన్నీ మీకు ఈ శుభవార్త కూడా తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా. ఓకే, నెక్స్ట్ మనం మాధురి గారి దగ్గరికి వెళ్దాం. ఇవాళ శ్రీనివాస్ గారి గురించి ఏదో స్పెషల్ వంటలు కూడా చేస్తున్నారు. ప్రస్తుతానికి ఆవిడ కూడా ఉన్నారు. మేడం, ముందుగా మీకు సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మీరు థ్యాంక్ యూ మేడం. శ్రీనివాస్ గారికి ఇష్టమైన వంట ఏంటి, ఈరోజు ఏం చేయబోతున్నారు? యాక్చువల్గా శ్రీనివాస్ గారికి పండగ అంటే పులిహోర చంద్రకాంతులు అంటే ఇష్టం. సో ఈరోజు పులిహోర చంద్రకాంతులు సార్ కోసం చేస్తున్నాం. అంటే గతంలో 2025-24లో అక్కడ పండుగ చేసుకున్నారు, ఇక్కడ చేసుకుంటున్నారు. చాలా మంది రకరకాలుగా అంటున్నారు. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నారు? లేదు, మేము లాస్ట్ ఇయర్ కూడా కలిసే చేసుకున్నాం సంక్రాంతి, ఈ ఇయర్ కూడా కలిసే చేసుకుంటున్నాం. ఇంకా కనుమ వస్తుంది, శ్రీనివాస్ గారికి ఏంటి స్పెషల్స్? ఇంకా స్పెషల్స్ అంటే శ్రీనివాస్ గారికి మీకు అందరికీ తెలిసిందే, నాటుకోడి ఇగురు అవన్నీ ఇష్టం కాబట్టి సో అవన్నీ స్పెషల్స్ శ్రీనివాస్ గారికి రెడీ చేయాలనుకుంటున్నాము. సో శ్రీనివాస్ గారికి ఎప్పుడు జనాలతో ఉండడం ఇష్టం కాబట్టి శ్రీనివాస్ గారి కార్యకర్తలకి వాళ్ళకి కూడా లంచ్కి ఇన్వైట్ చూసి ఇంట్లోనే సెలబ్రేట్ చేయాలని అనుకుంటున్నాం. సంక్రాంతి ఇంకా స్పెషల్స్ ఏంటి మేడం? అంటే కొత్తగా వ్యాపార రంగంలో దిగాలనుకుంటున్నారంట, ఇంకా ఎలాంటి ఆపర్చునిటీలు పెట్టబోతున్నారు, ఏంటి అసలు వ్యాపారం? అంటే పాలిటిక్స్తో పాటు బిజినెస్ కూడా నాకు ఇంట్రెస్ట్. సో బిజినెస్ చేయాలనే ఆలోచనతో ఫస్ట్ శారీ స్టోర్ని హైదరాబాద్లో ఓపెన్ చేయాలనుకుంటున్నాను. సూన్ మీకు నేమ్ కూడా రివీల్ చేస్తాను. నెక్స్ట్ మంత్ 25th ఇలా ఆ డేట్స్లో ఓపెనింగ్ కూడా ఉంటుంది శారీ స్టోర్స్. తప్పకుండా అందరికీ చేస్తాను. సో ఈ సంక్రాంతికి మేము తీసుకున్న డెసిషన్ ఇదే, బిజినెస్ స్టార్ట్ చేయాలని కొత్తగా. ఈ సంక్రాంతిలో కింద సంవత్సరం ఎన్నో అవమానాలు గురయ్యారు. ఈ సంక్రాంతిలో అలాంటి అవమానాలకు నుంచి బయటపడాలనుకుంటున్నాను. ఎన్ని అవమానాలకు గురైనా సరే నేను శ్రీనివాస్ గారు ధైర్యంగా ఎదుర్కోగలిగే మనస్తత్వం మా ఇద్దరికీ ఉంది. సో అవన్నీ తాత్కాలికంగా వచ్చినవే కాబట్టి అవన్నీ ఫేస్ చేసుకుంటూ మేము ఇంకొంచెం ధైర్యంగా ముందుకెళ్తున్నాం. ఇప్పటికే వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా ఎన్నో మాటలు కూడా మీకు అన్నారు. ఇప్పటికైనా సరే కలిసి ఉండకూడదని రకరకాలుగా కూడా మీకు చెప్పడం జరిగింది. బయట కూడా రకరకాల కామెంట్స్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ ఎదుర్కొంటూ ఇప్పుడు సంబరాలు చేసుకోవడానికి సిద్ధమయ్యారు. ఎలా అనుకున్నా పర్వాలేదు అనుకోవచ్చుకున్నారా? అవన్నీ ఆ స్టేజెస్ అన్నీ దాటిపోయామండి. ఇప్పుడు ఆ స్టేజ్లో మేము లేము, ఇద్దరు ఫైనల్గా సెటిల్ అయ్యాం. సార్ చెప్పినట్టు మా పిల్లల బాధ్యత మేము తీసుకుంటూ మా ఇద్దరం కూడా ఒకరికొకరు జీవితాంతం కలిసి ఉండాలని నిర్ణయం తీసుకొని మా ఇద్దరం లైఫ్ లీడ్ చేస్తున్నాం. సో ఇలానే లైఫ్ లీడ్ చేస్తాం. మమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మమ్మల్ని విమర్శించే వాళ్ళే ఉన్నారు. విమర్శకులకి మేము భయపడిపోవట్లేదు, అలా సపోర్ట్ చేస్తున్నారని పొంగిపోవట్లేదు. మా జీవితం మేము ఎలా నిర్ణయించుకోవాలో మేము నిర్ణయం తీసుకున్నాం కాబట్టి ఈ విధంగా మా ఇద్దరం ఒకరికొకరు జీవించాలని నిర్ణయం తీసుకున్నాం. దువ్వాడ శ్రీనివాస గారికి మీ ముద్దుగా పిలిచే పేరేంటండి? అందరికీ తెలిసిందే, 2 రాష్ట్రాల రజకి నేను రాజా అని పిలుస్తాను. శ్రీనివాస్ గారికి ఎప్పుడు కూడా నేను రాజా అనే పిలుస్తాను. లేదు, నాకు ఎప్పుడు అవుతుంది రాజానే, నేను రాజానే పిలుస్తాను. నాకు రాజు అని పిలుస్తాను. రాజా రాజు. ఇంకేంటండి, ఇంకా కనుమ వస్తుంది, కనుమలో ఏంటి స్పెషల్స్, ఇంకేం చేయబోతున్నారు? అంతే, ఇంకేముంటే సార్కి ఇష్టమైంది అదే చెప్తున్నాను కదా. సార్కి ఎప్పుడు జనాలతో ఉండటమే ఇష్టం, అతనికి ఏ పండుగ ఏదైనా సరే. సో అందరికీ ఇంటికి పిలిచి లంచ్ ఏర్పాట్లు అవి చేసి సో ప్రజలతో మేము
సంక్రాంతి సెలబ్రేట్ చేసుకోవాలని అనుకుంటున్నాం. అవుటింగ్ ఎక్కడికి క్యాంప్ ప్లాన్ చేశారు? లేదు, ప్రజలకు అందుబాటులో ఇంట్లోనే ఉందాం అనుకుంటున్నాం. ఎందుకంటే అందరూ సార్ని కలవడానికి వస్తారు కాబట్టి ఇంట్లోనే ఉందామని అనుకుంటున్నాం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. చూస్తే కనుక ఇది సంక్రాంతి సంబరాలు దువ్వాడ శ్రీనివాస్ ఇంట్లో జరిగేది. అయితే వీళ్ళు ముద్దుగా కూడా రాజు అని కూడా పిలుచుకుంటారు. అలాగా ప్రస్తుతానికి అయితే గడుపుతున్నారు. అయితే చాలా వరకు నెట్జన్స్ కానీ చాలా వరకు కామెంట్స్ చేస్తూ వస్తున్నారు. అయితే ఇవన్నీ కూడా మేము పట్టించుకున్న పరిస్థితి లేదు. ఎందుకు ప్రధానంగా ఏంటంటే ఎవరేమనుకున్నా మేము సంతోషంగా ఉండాలనుకుంటున్నాం. మా కార్యకర్తలు కూడా సంక్రాంతి సంబరాల్లో కూడా వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్నాం అని చెప్పేసి అయితే చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజేష్తో ఆనంద్, ఏబీపీ దేశం. ఈ రోజు రావణ బ్రహ్మ చనిపోయిన దినము కాబట్టి 2 మనసులు గలవాడు. ఒకటోది ఏంటంటే కోట్లింగలికి గంటలో పూజించే మహానుభావుడు రావణ బ్రహ్మ. కాకపోతే దుర్మార్గుడు పరస్త్రీయామంతో ఉన్నవాడు. అటువంటి రావణ బ్రహ్మ ఏమిస్తున్నాడమ్మా?